హాయ్ అండి. ఇవాళ బొబ్బట్లతో దోస చేయడం ఎలాగో చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది. మనం పెసరట్టు వాటితో చేస్తుంటాం కదా! ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. బొబ్బర్లని అంటారు, అలసందలని కూడా అంటారు కదా! ముందుగా ఒక 5, 6 గంటలు గానీ లేదా రాత్రి గానీ నానబెట్టాలి. మర్నాడు శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి కూడా 2 వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. జీలకర్ర, 1 స్పూను అల్లం కూడా వేసుకోవాలి. వేసుకుని దోసపిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా పోషకాలు ఉంటాయి. హెల్త్‌కి చాలా మంచిది. నేనైతే రెగ్యులర్‌గా వడలు చేస్తుంటాను పండగలకి అదీని. మెత్తగా గ్రైండ్ చేశాక ఒక పాత్రలో తీసుకోండి. స్టవ్ మీద ఆల్రెడీ పెనం పెట్టుకోండి. అది వేడెక్కనివ్వాలి. ముందుగా తరిగి ఉంచుకోవాలి పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి ఉంచుకోవాలి. దోసలు బాగా రావడానికి ఒక 2 స్పూన్లు బియ్యం పిండి కూడా కలపాలి. కలిపి దోస బ్యాటర్‌కి సరిపడా కొద్దిగా నీళ్లు వేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈసారి తప్పకుండా చేసి చూడండి. మనకైతే అందరికీ పెసరట్టే మనం చేసుకోవడం అలవాటు కదా! కానీ ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. బొబ్బర్లు తెల్లగా ఉన్నాయి కాబట్టి మీకు దోస కూడా తెల్లగానే ఉంటుంది. క్రిస్పీగా కానీ లేదంటే దోరగా కానీ వేయించి తీసుకోండి, గోల్డెన్ బ్రౌన్‌లో కానీ. ఇలా దోస వేసుకున్నాక దాని మీద ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసుకోండి. చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ముందు ఒకవైపు కాలాక తర్వాత తిరగవేసి రెండో వైపును కూడా కాల్చుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. మనం ఇడ్లీలోకి, దోసల్లోకి ఏ చట్నీలు అయితే తీసుకుంటామో అదే చట్నీలు తీరుతూ దీన్ని సర్వ్ చేయొచ్చు. నా దగ్గరైతే పండుమిర్చి పచ్చడి ఉందండి. ఆ పండుమిర్చి పచ్చడితో నేను సర్వ్ చేశాను. చూడండి, ఇలాగ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇలా చేసి పెట్టండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. బలవర్ధకం కూడానండి. అలసందలు వడలే కాకుండా ఇలా దోసలు చేసుకోవచ్చు, అట్లు చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చండి. తప్పకుండా చేసి చూస్తారు కదూ. కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది. మనం మినపప్పుతో చేసుకునేవైతే వెంటనే మనకి వేగుతాయి. ఇవైతే మటు కొంచెం టైం పడుతుంది. పెసరట్టు కానీ బొబ్బర్లు కానీ దోరగా కాలనిచ్చి తీసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా కాల్చుకోవాలండి. ఏ చట్నీ అయినా వేసుకుని తినచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. నేనైతే అల్లం పచ్చడి ఉంది నా దగ్గర, దాంతో సర్వ్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండి బొబ్బర్ల దోశ రెడీ.